దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దాంతో రాజాజీ హాల్ ప్రాంతంతో పాటు చెన్నై వీధులు జనసంద్రమయ్యాయి. చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మ అభిమానులు, ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. దీంతో చెన్నై నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ పరిసర ప్రాంతాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూల్లో ప్రజలను పంపిస్తున్నారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 2 నిమిషాలు ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి యొక్క మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక షాక్ లాంటిది. ఆవిడ జీవితంలో అనేక పోరాటాలు చేశారు. అన్ని పోరాటాల్లో విజయాన్ని సాధించారు. అదే సమయంలో 75 రోజులు ఆవిడ జీవితం పైన పోరాటం చేశారు. కడకు ఈ పోరాటంలో ఆవిడ మరణించడం చాలా బాధేస్తుంది. ఈరోజు చాలామంది నాయకులు పుడుతూ ఉంటారు, కానీ కొంతమంది శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. అలాంటి వారిలో జయలలిత గారు ప్రథమ స్థానంలో ఉంటారు. ఆవిడ ఏ పని చేసినా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక పర్ఫెక్షన్ కూడా ఉండేది. ఆవిడకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి చాలా సంబంధాలున్నాయి. అచ్చ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. 28 తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎప్పుడు కూడా అభిమానంగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు హీరోగా నటించినప్పుడు ఆవిడ హీరోయిన్గా కూడా నటించడం, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అన్న, ఎన్టీఆర్ అన్న చాలా గౌరవంగా ఉండేవారు. అదే సమయంలో నేనంటే కూడా ఒక ఆప్యాయత ఉండేది, అభిమానం ఉండేది. ఈవెన్ నేనైతే ఒకసారి నా మీద తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ చీఫ్ సెక్రటరీ చెప్పి ఏ విధంగా స్పందించాలో స్పందించడమే కాకుండా అన్ని విధాలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అదే సమయంలో తర్వాత కూడా అనేక సందర్భాల్లో నేను ఎప్పుడు పోయినా చాలా గౌరవంగా ఉండడం,
ఏదైనా విషయాలు రాజకీయంగా ఉంటే నాతో కూడా చర్చించడం ఇలాంటివన్నీ చేసేది. అంతేకాకుండా యుఎన్పిఏ ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చేయాలనుకున్నప్పుడు అటు ములాయం సింగ్, నేను, మన జయలలిత గారు, ఇంకో పక్క దేవేగౌడ, కొన్ని పార్టీలు కలిసి ఆ రోజు ఈ ఆర్గనైజేషన్ మీద కూడా ముందుకెళ్ళాం. అదే సమయంలో మా ఇంట్లోనే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆవిడ రావడం, అక్కడనే ఈ యుఎన్పిఏకి ఒక ఆర్గనైజేషన్ కింద మేము అనౌన్స్ చేయడం, తర్వాత ఆవిడే ఆ పేరు కూడా పెట్టడం, ఇవన్నీ కూడా మరిచిపోలేనటువంటి సంఘటనలు. అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు విషయం వచ్చినప్పుడు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలాసార్లు ఆవిడ నాతో మాట్లాడడం, అవన్నీ కూడా పరిష్కారం చేశాం. ఇటీవలైతే ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుగు గంగ నీళ్లు కావాలి, ఇబ్బందుల్లో ఉన్నాం అని వాళ్ళ చీఫ్ సెక్రటరీ నాకు ఫోన్ చేస్తే, కాదు ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు, అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తామని కూడా నీళ్లు కూడా రిలీజ్ చేశాం. జయలలిత గారు ఒక విధంగా ఆలోచిస్తే ఒక పోరాటాల్లో ముందుంటారు, అదేవిధంగా మానవత్వంలో కూడా ముందున్నటువంటి వ్యక్తి. ఆమె ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఒకటి రెండు కాదు, ఈరోజు భారతదేశంలో చాలా మంది ఆవిడ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయగలుగుతుందన్నది ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. పేదల పట్ల, మహిళల పట్ల అచంచలమైనటువంటి ఆదరాభిమానాలతో ముందుకు పోయారు. అందుకే ఎవరిని చెప్పినా మామూలుగా తమిళనాడు అయితే రెండోసారి గెలవరు అన్నప్పుడు కూడా ఆవిడ బ్రహ్మాండంగా గెలిచారంటే ఆవిడ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆవిడ మీద ప్రజలకుండే నమ్మకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆవిడ మరణం ఒక తీరనటువంటి లోటు. ఒక మంచి నాయకురాల్ని దేశం కోల్పోయింది. అదే సమయంలో తమిళనాడుకైతే ఇంకా పెద్ద లోటు ఇది. ఏదేమైనా ఇలాంటి సమయంలో తమిళనాడులో ఉండే ప్రజానీకమే కాకుండా మొత్తం కూడా ఆవిడ చేసిన పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా ముందు పోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆవిడ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సంతాప దినంగా కూడా ప్రకటించాం. రాష్ట్రంలో అందరినీ 12 గంటలకు మౌనం పాటించి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఆవిడ యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆవిడ మరణం పట్ల తమిళనాడు ప్రజలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయమని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చాం. అన్ని దిక్కుల్లో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇది అయిన తర్వాత నేను కూడా తమిళనాడుకి వెళ్తున్నాను. ఎందుకంటే ఆవిడతో అనేక విషయాల్లో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సమయంలో వారు చనిపోయిన దాని పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా కడపటి వీడ్కోలు ఇవ్వడానికి కూడా వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఇది అవుతాను, అక్కడికి వెళ్తున్నాను. ఏది ఏమైనా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తమిళనాడులో ఉండే ప్రజానీకానికి, వాళ్ళ పార్టీలో ఉండే కార్యకర్తలకి, అక్కడుండే ఆవిడ దగ్గర అనుమాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఏ ఆశయాల కోసమైతే ఆవిడ ప్రయత్నం చేసిందో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.
జయలలితతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు, ప్రజలు. విషణ్ణ వదనాలతో అమ్మకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధాని మోడీ చెన్నై చేరుకుంటున్నారు. రాజాజీ హాల్లో జయలలిత పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. సాయంత్రం జరిగే అంత్యక్రియలకు మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. చెన్నై మెరీనా బీచ్లోని ఎంజీఆర్ సమాధి పక్కన ఈ సాయంత్రం జయలలిత అంత్యక్రియలు జరుగుతాయి. తర్వాత నిలుగుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆవిడ యాక్ట్ చేసింది. ఆ పిక్చర్ కూడా 100 డేస్ ఆడింది. తర్వాత మా సొంత పిక్చరు దేవుడు చేసిన మనుషుల్లో రామారావు గారి పక్కన ఆవిడ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళి రాజ్యసభకి వెళ్ళి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు. ప్రజలు ఆవిడని ఎంతో లైక్ చేసి ఆవిడ అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళు తమిళనాడు ప్రజలంతా. పేదలకి చాలా హెల్ప్ చేసి అమ్మ క్యాంటీన్లని, అమ్మ మెడికల్ షాప్స్ అని ఎన్నో ఇవి ఇంట్రడ్యూస్ చేసి పేదలకి చాలా హెల్ప్ చేసిన మంచి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో ఎప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చేది. అలా కాకుండా లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఎన్నికై మళ్ళీ ఎలక్షన్ వస్తే కూడా ఆవిడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికవటం చాలా అరుదైన విషయం తమిళనాడులో. అంటే జనం హృదయాల్లో ఆవిడ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజున ఆవిడ తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోవటం తమిళనాడు ప్రజలకి తీరని లోటు. మంచి రాజకీయ నాయకురాలు, పేదలకు ఎంతో చేసే నాయకురాలు వెళ్ళిపోవటం రీప్లేస్ చేయడం చాలా కష్టం. మళ్ళీ తమిళనాడు కోలుకోవాలి, ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటి మామూలుగా యాక్ట్ చేయటానికి వెళ్తాం కానీ కలివిడిగా ఉండటం ఏముంది. కృష్ణ గారే ఉండరు, కృష్ణ గారే ఉండరు. ఇంకా యాక్టింగ్ వరకు చాలా కోఆపరేటివ్గా యాక్ట్ చేశారు. అందరి మనసులోనూ చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీగా ఎంత అపోజిషన్ ఉన్నా కూడా చాలా ధైర్యంగా నిలబడి తమిళనాడుని ఆవిడ పరిపాలించారు. మామూలుగా పేద ప్రజల కళ్ళల్లో నీళ్లు రాకూడదని ఆవిడ అన్ని వాళ్ళకి సదుపాయం కృష్ణ గారు చెప్పినట్టు అన్నీ చేశారు ఆవిడే. ఈరోజు ఆవిడ చనిపోయినందుకు అభిమానుల కండీళ్లు ఏర్లై పారుతున్నాయి. ఆమె కోసం నిన్న 4 హార్ట్ అటాక్తో కూడా చనిపోయారు. అంత అభిమానం సంపాదించుకున్న నాయకురాలు ఆవిడ. రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత అంత అభిమానం సంపాదించుకున్న ఒక పొలిటీషియన్ జయలలిత గారనే నేను అనుకుంటున్నాను. నిజంగా ఆవిడకి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నాకు దేవుడు చేసిన మనుషులు సినిమా అప్పుడు ఆవిడ రామారావు గారి పక్కన యాక్ట్ చేశాను, నేను కృష్ణ గారి పక్కన యాక్ట్ చేశాను. అప్పుడు సెట్లో మేమిద్దరం సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అంతే. ఆమెతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఆ సినిమాతోనే పరిచయం అయ్యారు. మంచి మనిషి, అంతే, ఇంకేం చెప్తాం. అంటే ప్రజల కోసమే పాటుపడింది ఆమె. ప్రజలు అని చెప్పి తన ఆరోగ్యం కూడా చూసుకోలేదు. అలా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసేసింది. అలాంటి నాయకులు ఈ రోజుల్లో ఉండడం కష్టం. నేను నిజంగా గొప్ప ఆర్టిస్టు, నటిగా చాలా మంచి ఆర్టిస్టు. అది కూడా కాకుండా ఒక లేడీగా ఇందిరాగాంధీ గారి తర్వాత అంత స్టబర్నెస్, అంత అపోజిషన్ నిలబడి చేయగలిగిన మహిళగా నేను చాలా గర్విస్తున్నాను. బట్ ఇవాళ మాకు ఆ గర్వం అంతా ఆవిడ తీసుకెళ్ళిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రాజాజీ హాల్ కు వెళ్లనున్నారు. జయ భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. మరోవైపు జయ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు ప్రణబ్ ముఖర్జీ. జయలలిత ఓ పోరాట యోధురాలని కొనియాడారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అన్నింటిపై పోరాడి గెలిచిన ఆమె తన చివరి శ్వాస వరకు జబ్బులపై పోరాడిందన్నారు. పరిపాలన ప్రజా సంక్షేమంలో జయకు అపార జ్ఞానం ఉందన్నారు రాష్ట్రపతి. జయ సీఎంగా ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రణబ్. I am deeply sad at the sad demise of Jayalalitha ji. I knew her for all these years. She first entered into Rajya Sabha when I was the leader of the house around early 80s, I think 1983. Since then, on many occasions, I had interaction with her, and on all subjects concerning development and administration. She had a wonderful mastery over facts and theories. She is a fighter. Until the last moment, she fought against the cruelty of disease and sufferings. All other battles she won. But perhaps everybody is to lose one battle, and she has lost that. I pay my respectful homage. జయలలిత లాంటి నాయకురాలు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అందరితో చనువుగా ఉన్నట్టు కనిపించినా స్పష్టమైన గీత పాటించేవారని గుర్తు చేసుకున్నారు. సినీ రాజకీయ విశేషాలను ఎన్టీవీతో పంచుకున్నారు తమ్మారెడ్డి. జయలలిత గారు మన మధ్య లేరు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధి గారు, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు నమ్మింది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి గెలుపోటములతో సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో తిరుగులేని నాయకురాలు. చెన్నై నుంచి కదలకుండా తనకి ఏది కావాలన్నా చెన్నైలో కూర్చుని ఢిల్లీతో పనిచేయించుకోగలిగిన నాయకురాలు ఆవిడ మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ ఆదర్శం కావాలి. ఆ ప్రజల్లో ఆవిడ పెద్దగా ప్రజల్లో తిరిగింది కూడా తక్కువ. మొదట్లో ఎంజీఆర్ గారు ఉన్నప్పుడు తిరిగింది, కానీ ప్రజల మధ్య ఎంజీఆర్ గారితో పాటు. తర్వాత ఆవిడ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పెద్దగా తిరిగింది కూడా లేదు. అయినా ప్రజలంతా ఆవిడకి ముక్తకంఠంతో నీరాజనాలు పలుకుతున్నారంటే ఆవిడ చేసిన పనులు కానీ, ఆవిడ మీద నమ్మకం కానీ, మాకు ఈవిడ ఏదైనా చేయగలదు అనే ఒక నమ్మకం ప్రజల్లో తెచ్చింది. ఆ నమ్మకం మరి మిగతా ముఖ్యమంత్రులు అన్ని చోట్ల తేగలిగిన రోజున ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఇంకా మంచి రోజులు వస్తాయి. అలాంటి జయలలిత వాళ్ళ మన మధ్య లేకపోవటం నిజంగా బాధగా ఉంది. ఓ మహిళగా రాజకీయాల్లో ఆ స్థాయిలో రాణించడం జయకే చెల్లిందన్నారు ఎంపీ కవిత. ఆమెపై అన్ని అభియోగాలు, ఆరోపణలు, సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. జయ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు కవిత.
Jayalalitha ji has been a great inspiration to many women leaders across the country. Despite many allegations, many troubles, many struggles that she had to go through in her life, she never left the path that she wanted to go on, and that I believe is a true inspiration for anybody who's in politics and who wants to stay and be there in the politics. A true fighter she was. There could be allegations, there could be many issues, but I believe as a woman politician it's not easy to make such a huge mark in this country's politics, and for that I admire her, and I believe that whoever is near and dear to her, and especially the people of Tamil Nadu who so admired and adored her, may get some peace at this point of time, and I pray that the God will keep her soul to rest. తెగువ అనురాగం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గని నైజం జయా సొంతం. 2 ఏళ్లకే తండ్రి చనిపోయినా తల్లి సినిమాల్లోకి వెళ్లడంతో చిన్నతనంలో మాతృ ప్రేమకు దూరమైనా ఆమె కుంగిపోలేదు. చదువుల్లో టాపర్ అయినా కుటుంబ పోషణ కోసం నాటకాల బాట పట్టినా ఎక్కడా నిరుత్సాహపడలేదు. నిండు సభలో దుశ్శాసన పర్వాన్ని ఎదుర్కొన్నా ఆ తర్వాత 2 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీరోదాత. ఇలా ఒక్కసారి కాదు, ఏకంగా 6 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజా మన్ననలు పొందిన రికార్డు జయలలిత సొంతం. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన జాతీయ స్థాయి రాజకీయ పుంగవుల చేత జేజేలు కొట్టించుకున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్లను ఉక్కు మహిళ అనేవారు. ఈ కోవలోనే జయలలితను దక్షిణాది ఉక్కు మహిళ అని పిలుచుకుంటున్నారు. ఎంజీఆర్ మరణంతో జయకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విపక్షం డీఎంకేతో పాటు స్వపక్షం అన్నా డీఎంకే నుంచి కూడా ఆమె అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మృతి చెందగానే పార్టీ 2గా చీలింది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆర్టికల్ 356 ప్రయోగించి జానకి రామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అక్కడితో ఆమె శకం ముగిసింది. 1989లో ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా తన వర్గానికి నాయకత్వం వహించి ఎన్నికల బరిలోకి దిగిన జయ తేని జిల్లా బొడియనాఖుర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పార్టీ కేవలం 27 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. తద్వారా తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయ చరిత్రకెక్కారు. అదే ఏడాది జయ జీవితంలో మర్చిపోలేని చేదు సంఘటన చోటు చేసుకుంది. నిండు సభలో స్పీకర్ సాక్షిగా అధికార పక్షం డీఎంకే చేతిలో దాడికి తీవ్ర పరాభవానికి గురయ్యారు. చినిగిన చిరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అని జయ శపథం చేశారు. కాగా చట్టసభలో ఎదురైన పరాభవం ఆమెకు ప్రజల నుంచి అంతులేని సానుభూతి తెచ్చిపెట్టింది. అదే సమయంలో అన్నా డీఎంకేలోని 2 వర్గాలు ఏకమవ్వడంతో జయలలిత పార్టీ సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె స్నేహాస్తం అందించారు. ఆ ఎన్నికల సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హతమార్చారు. కాగా
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కాంగ్రెస్ కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గాను 225 చోట్ల 39 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది జయకేతనం ఎగురవేసింది. దీంతో 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. శపథాన్ని 2 ఏళ్లు కూడా తిరగక ముందే నెరవేర్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జయ అడుగుపెట్టారు. అనంతరం 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. మళ్లీ 2001లో రెండోసారి జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2002లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2015లో ఐదోసారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన ఎంజీఆర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడం ద్వారా గురువును మించిన శిష్యురాలు అనిపించుకున్నారు జయ. ఎంజీఆర్ 3 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తే ఆయన శిష్యురాలు జయలలిత 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 39 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకున్న రికార్డు కూడా జయకు మాత్రమే సొంతం. మిత్రపక్ష పార్టీలను కూడా 2 ఆకుల గుర్తుపైనే పోటీ చేయించి గెలిపించడం జయ నాయకత్వ పటిమకు నిదర్శనం. అధికార పార్టీని 5 ఏళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం తమిళనాడు ప్రజల సాంప్రదాయం. దీన్ని కూడా ఆనాడు ఎంజీఆర్ తుడిచిపెట్టగా ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా జయలలిత ఆ రికార్డును కూడా చెరిపివేశారు. ఎంజీఆర్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా జయలలిత 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచారు. జననం, మరణం ఈ మధ్యలోదే జీవితం. చాలా మంది జీవితాలు చాలా సాధారణంగా ముగిసిపోతాయి. కానీ జయలలిత జీవితంలో మాత్రం ఎన్నో ట్విస్టులున్నాయి. ఆమె పుట్టింది, పెరిగింది, బ్రతికింది, గెలిచింది, ఓడింది, లేచింది, మళ్లీ గెలిచింది, మళ్లీ ఓడింది, చనిపోయింది, బ్రతికింది, మళ్లీ చనిపోయింది. చాలా మందికి ఆమె అమ్మ, కానీ కొంతమందికి ఆఖర్భ శత్రువు. కొద్దిమందికి ఆమె ఆదాయపు మార్గం, చాలా మందికి కల్పవల్లి. జీవితంలో అన్నీ ఉన్నా ఆమె ఏకాకి. భార్య కాలేకపోయినా అమ్మ ఎలా అయింది? జయలలితకు అంత ద్వేషం ఎందుకు? मधुर चांदनी में हम तुम मिले तो वीरानी में भी आ जाएगी बहार, झूमने लगेगा आसमां, झूमने लगेगा आसमां, कहता है दिल और मचलता है दिल, मेरे साजन ले चल मुझे तारों के पास, लगता नहीं है दिल यहाँ, लगता नहीं है दिल।